హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మాస్టర్ క్లాస్ తెలుగు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి మంత్రి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మన వద్దకు తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క పథకానికి సంబంధించి రేషన్ కార్డు ఉండాలా లేదా, ఈ యొక్క పథకంలో భాగంగా మొదట ఎన్ని ఇళ్లను శాంక్షన్ చేస్తారు అనే విషయాలకు సంబంధించి అప్డేట్స్ అనేవి అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలు చాలామంది ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి 6 ముఖ్యమైన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్న వారికి ఇల్లు అయితే అందిస్తామని తెలియజేశారు. అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక కీలకమైన అప్డేట్ అయితే మనకి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేని నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా అర్హత కలిగిన వారికి అందరికీ కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు అనేవి అయితే పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ కమిటీలు అలాంటి అర్హులను గుర్తిస్తాయని తెలిపారు. దసరా నాటికి ఆ కమిటీలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గ్రామస్థాయి కమిటీలో సర్పంచు లేదా గ్రామ కార్యదర్శి, 3 సేవా కార్యకర్తలు ఉంటారని తెలియజేశారు. అవసరమైతే ఇళ్ల సంఖ్య కూడా పెంచుదామని అయితే తెలిపారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చారు. రాష్ట్రంలో తొలి దశలో భాగంగా 10 లక్షల ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేయాలని సర్కారు భావిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి తెలిపారు. పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్త, రెవెన్యూ సిబ్బందితో కలిపి గ్రామ కమిటీ వేయనున్నట్లుగా తెలుస్తుంది. మొదటి దశలో సొంత స్థలం ఉన్న వారికి, రెండో దశలో స్థలం లేని వారికి ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. తొలి దశలో 10 లక్షల ఇందిరమ్మ ఇల్లు అయితే ఇవ్వనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. అందరూ గమనించాలి.